దైవానుభూతి కలిగించే స్థలం అండి అరుణాచలము. అరుణాచలంకి వెళ్ళడం ఇది మూడోసారి అండి. వెళ్ళామే కానీ దర్శనం అనేది చేసుకోలేదు. దర్శనం ఎందుకు కాలేదనేది లాస్ట్ వరకు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అరుణాచలం పేరు వినగానే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. తమిళనాడులోని పవిత్ర క్షేత్రమే అరుణాచలము. భక్తులకు మోక్ష ద్వారం అని భావిస్తుంటారు. తిరువన్నమలలో ఉన్న ఈ ప్రసిద్ధి శివాలయం పంచభూతాల లింగాల్లో అగ్నిస్థలంగా పిలుస్తుంటారండి. కార్తీక మాసంలో ప్రపంచ నలుమూలల నుంచి ఈ టెంపుల్కి వస్తుంటారు. ఇప్పుడు మీరు చూసేది రమణ మహర్షి ఆశ్రమం అండి. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఈ ఆశ్రమాన్ని మీరు చూడవచ్చు. ఈరోజు మనం ప్రపంచానికి ఆత్మజ్ఞాన మార్గాన్ని చూపించిన మహానుభావుడు రమణ మహర్షి గారి గురించి తెలుసుకుందామండి. 1879లో జన్మించిన రమణ మహర్షి 16 ఏళ్ల వయసులోనే ఆయనకు ఒక గొప్ప ఆత్మభావనం కలిగింది. అదే ఆయన జీవితాన్ని మార్చేసింది. రమణ మహర్షి గారి ప్రధాన బోధన ఒకే ప్రశ్నలో ఉంటుంది: నేనెవరు? ఈ ప్రశ్నలు మనసులో అడుగుతూ మన అసలైన స్వరూపాన్ని తెలుసుకోవడం ఆత్మ విచారణని అని ఆయన చెప్పారు. ఆయన మాటల కంటే మౌనాన్ని ఎక్కువ బోధిస్తుంటారు. ఆయన ఎక్కువ కాలము తిరువన్నామలైలోని పవిత్రమైన అరుణాచలం పర్వతం వద్ద నివసించారు. ప్రపంచ నలుమూలల నుంచి ఈ ఆశ్రమంకి వస్తుంటారండి. రమణ మహర్షి గారి సందేశం చాలా సులభమైంది. శాంతి మనలోనే ఉంది, ఆనందం మన అంతరంగంలోనే ఉంది అని చెప్తుంటారు. అరుణాచలానికి మేము వెళ్ళింది జనవరిలో వెళ్ళామండి. అది కూడా రథ సప్తమి రోజు వెళ్ళాము. సప్తమి రోజే 11:30కి మేము స్టార్ట్ అయ్యామండి గిరి ప్రదక్షిణకి. అరుణాచలంలో మనకు నేర్పేది ఒకటే: సత్యం మనలోనే ఉంది. దాన్ని తెలుసుకునే మార్గమే మోక్ష మార్గము. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మోక్ష మార్గం అనేది ఉంటుందండి. అది మీరు తప్పకుండా విజిట్ అవ్వండి. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని 8:30కి రీచ్ అయ్యాము టెంపుల్కి. అప్పటికే టెంపుల్ క్లోజ్ అయిందండి. ఇంకా బెంగళూరుకి రిటర్న్ అయ్యామండి.